నమస్తే అండి. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఒక చిన్న విషయం మీద నాకు 2 రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని మాటలు మాట్లాడారు. వాటి గురించి మీ స్పందన ఏంటి సార్ అని, ఎందుకంటే నా రిలేటెడ్ కాబట్టి నేను కొంచెం క్లారిటీ ఇస్తానండి. అంటే ఆయన చెప్పారు, ఆయన చెప్పడం వల్ల కొన్ని లక్షల కోట్ల మంది వింటుంటారు. కొంచెం వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది, అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం చూద్దామండి. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదివేవాడికి అక్కల భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జినిస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. ఇది కొంచెం బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ అనేది పేద పిల్లల హక్కు. మనము జనరల్గా ఆలోచిస్తే ఇది ఒక ఫ్యాషన్, అదొక లగ్జరీ కాదండి. పిల్లలు పెట్టే భోజనం ఒక లగ్జరీ కాదు, అది వాళ్ళ జన్మ హక్కు. ఆ విధంగా మనకు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు దాని మీద మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా దాదాపు 1960లో తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి కామరాజ్ గారు ఆయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత